and beautiful soul, J.D. Chakravarti garu to please speak. దీని ముందర నాకు ఎలాగో బ్రెయిన్ దొబ్బిందని నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇవాళ గొంతు కూడా దొబ్బింది. సో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఫస్ట్ నేను శివ గురించి చెప్పాలి. తన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, చాలా చాలా డబ్బులు ఉన్నాయి, బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. బయట తన కార్లో 8 కార్లు వస్తాయి. కరెక్ట్. అంటే అతను ఏమంటున్నాడంటే, నువ్వు ఒకటి కొనుక్కున్నావురా, నేను 8 కొనుక్కోగలనని చెప్తున్నాడు. అది అతని సత్తా. లేదు అంటే డబ్బులు ఉండటం కాదు, తను ది ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా బాంబేలో చేస్తున్నారు. ఆయన ఈ స్పెండింగ్ మనీ లైక్ వాటర్. మా అదృష్టం ఏంటంటే ఈ సినిమాని మా అందరికన్నా ఎక్కువ ఆయనే నమ్మారు. సో ఐ థింక్ తన నమ్మకం వల్ల ఇవాళ మీ అందరూ ఇంకా ఎంతసేపు రా వెళ్ళిపోవాలి కదా అనే ఉద్దేశంలో ఉన్న మీకు మేము ఇవాళ ఇలా మాట్లాడడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన డబ్బుల వల్లే ఈ సినిమా జరుగుతుంది, ఆయన ప్యాషన్ వల్ల ఈ సినిమా జరుగుతుంది. ఈజ్ వెరీ ప్యాషనెట్ గాయ్. సో ఇప్పుడు నేనంటే శివ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ప్రతి విషయంలోనూ పక్కకి వెళ్ళాడు కదా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం విల్ టాక్ అబౌట్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ సీరత్. అందరూ సీరత్ గురించి దే ఓన్లీ నో హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. తన షీఈ్ ఎక్స్ట్రాడినరీ సింగర్. ఏమండి మీరు అటు వెళ్ళిపోతే అట్ట అమ్మాయి గురించి మాట్లాడుతుంటాను చూడండి. హలో, ఒక అందమైన అమ్మాయి గురించి మాట్లాడుతుంటే రన్నింగ్ ఎవరికి కావాలండి? అతను రన్నింగ్ చేస్తున్నాడు ఇక్కడ. అమ్మాయిలు అంటే ఇష్టం లేదా? ఓకే, మరి ఎందుకు పోతుండే అట్లా అయితే ఓకే. సో అమ్మాయి షీఈ్ అ వెరీ గుడ్ సింగర్ అండి. నాకు అమ్మాయితో షాక్ ఏంటంటే తను అందంగా ఉండడంతో పాటు తెలియగలది, సింగరు, అన్నిటికీ మించి షీఈ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. బట్ షీ ఈజ్ నాట్ యాజ్ క్లోజ్ టు మీ యాజ్ వాట్ నరేష్ సెడ్. బట్ దిస్ ఐ వుడ్ హేట్ ఇట్. Sirath, I'll give you my phone number. Don't forget to call me also. మీకు ఎవరు? నువ్వు పోతున్నావు, నీకెందుగా? ఆయనకు కావాల నంబర్ నాకు ఇస్తే నీకు ఇస్తాలే తమ్మి. సో కమింగ్ బ్యాక్ టు సీరత్, షీఈస్ వాట్ యాజ్ శివ గారు చెప్పినట్టు సినిమా అంటే పిచ్చి అమ్మాయికి. షీఈస్ మ్యాడ్ అబౌట్ ఫిల్మ్స్. నాకు అంటే నా నంబరు, తన నంబర్ నా దగ్గర లేదు కానీ నా నంబర్ తన దగ్గర ఉంది. సో తను నాకు అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి ఏడు సాంగ్ అయిన తర్వాత ఈశ్వరాలతోటి నేను పొగుడుతున్నాను శీరత్ని. ఓకే, సో షీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఐవ్ నెవర్ సీన్ అ గుడ్ లుకింగ్ గర్ల్, సింగర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ నరేష్. సో టాలెంటెడ్. అంటే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే పరస్పర గుళికలు అంటారు దీని తెలుగులో. అందరూ మాట్లాడేసిన తర్వాత ఫస్ట్లో మాట్లాడిన వాడికి లాస్ట్లో మాట్లాడిన వాడికి ప్రాబ్లము. ఎందుకంటే మనం ఇది మాట్లాడదాం అనుకుంటాం, అన్నీ మాట్లాడేస్తారు. ఇప్పుడు వెతుక్కోవాలి. నా అదృష్టం కొద్దిన వాడు తిరిగావు, లేకపోతే ఇటు తిరగడానికి ఉండేది కాదు. నరేష్కి నాకు చాలా పిచ్చులు కలుస్తాయి బైక్స్ దగ్గర నుంచి, అబ్సల్యూట్లీ. అండ్ నరేష్ తను అన్నీ చెప్పాడు కానీ తన గురించి ఇంకోటి చెప్పుకోలేదు. చాలా మొహమాటస్తుడు, చాలా మొహమాటస్తుడు. తను ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కానీ ఇంకోళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడు, అది ఖచ్చితం. లేకపోతే ఇందాక అతని సినిమా పేరు చెప్తుంటే అటు తిరిగిపోయాడు హ్యాపీ బర్త్డే అని. అతను బర్త్డే కాదు కదా ఇవాళ. అంత మొహమాటస్తుడు, అంత మంచివాడు తను. శ్రీదేవితో ఫస్ట్ కలిసినప్పుడు చెప్పా, శ్రీదేవి నాకు నీ పేరంటే చాలా ఇష్టం, నేనంటే ఇష్టం లేదా అని. అది ఫర్దర్గా తెలుస్తుందమ్మా అని చెప్పా. సో షీఈస్ డిజైన్డ్ ద క్లోత్స్ రియలీ వెరీ వెల్. సో అండ్ అఫ్ కోర్స్ తను పని అదే. అంటే రాజా గారితో నాకు ఇన్ఫ్యాక్ట్ మాకు మెడ్రాస్లో వాళ్ళ ఇల్లు ఒక దట్ వాజ్ లైక్ యూనో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే మన ఎడిది నాగేశ్వరరావు ఇల్లు ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అనేది. అంటే వాళ్ళ గురించి అఫ్కోర్స్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ ఎవర్ సీన్. సో ఇప్పుడు మా డైరెక్టర్ గురించి చెప్పాలి. వాడు నా గురించి తక్కువ చెప్పినా వాడి గురించి నేను చెప్పాలి. నేను మా గురువుగారు రాము గారితో ఎప్పుడు ఫోన్ చేసినా కేరళలో ఉన్నా అని చెప్తున్నా. ఆయన మొన్న ఏమన్నారంటే, చక్రి అట్లీస్ట్ మార్చు ఊరు, అప్పుడు నాకు అట్లీస్ట్ నిజం చెప్పినట్టు ఉంటుంది అన్నారు. సార్ నేను అబద్ధం అని మీకు తెలియడానికే కేరళ అని చెప్తున్నాను సార్ అని చెప్పా. కానీ మా శ్రవణ్ ఏంటంటే అబద్ధంలాగే చెప్తాడు. శ్రవణ్ అర్థమైందా? ఓకే, అర్థమైపోతుంది. అది వాళ్ళలో ఉన్న టాలెంట్. అంటే సినిమా అబద్ధం అండి, సినిమా అనేది అబద్ధం. సో ఈ అబద్ధాన్ని తను చాలా బాగా నిజంగా ఈ అబద్ధాన్ని అబద్ధంగా కాకుండా నిజంగా తీశాడు. వీళ్ళందరూ చెప్పిన విషయం కానీ నాకు ఎవరో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు.
జాతస్య మరణం ధ్రువం టైటిల్ నేను పెట్టాను, ఎవరైనా చెప్పారా? ఒక్కళ్ళు చెప్పలేదు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ సినిమా గురించి ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇట్స్ యూనిక్ ఫిల్మ్, దాంట్లో డౌట్ లేదు. మనం ఎంతసేపు మలయాళం సినిమాలు బాగుంటున్నాయి అనుకుంటాం, బాగుంటాయి, నో డౌట్. ఆ కోవకి చెందిన చిత్రం అని మాత్రం చెప్పగలను. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ వాట్ ద స్టోరీ వాట్ శ్రవణ్ హెస్ కమ్ విత్. సో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా హెల్ప్ చేశారు దానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కిషోర్, హేమంత్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇతనికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు, లేకపోతే మెయిల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు. ఏమా నువ్వు అట్లా ఏం కదా నీది? మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా మీ అందరికీ? నొక్కేస్తున్నాడు. తప్పుగా తమ్మిది. ఇగో శ్రావ్యకి చెప్పు, ఒక గంటలో ఇస్తానని. ఎవరు? శ్రావ్య కదా, లక్ష్మి. ఎవరికో. ఎనివే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. పక్కన ఉన్నారు, ఒకళ్ళు చెప్పు, ఒక పేరు చెప్పు నువ్వు. సృజన. అది సృజన. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సృజన, ప్లీజ్ వాచ్ జాతస్య మరణం ధ్రువం. థ్యాంక్ యూ సో వెరీ మచ్.